అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అభద్రతలో ఉన్నారు. తను ప్రాణభయంతో భయపడుతూ ఉన్నారు అన్న విషయం తాజాగా స్వయాన ఆయన మీడియా ముందు చేసినటువంటి వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో కూడా ప్రధానంగా ప్రచురితమయ్యాయి. ఆయన ప్రయాణంలో తీసుకుంటున్నటువంటి మార్పు చేర్పులు, చివరికి కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ కాకుండా పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలోనే ప్రయాణం చేస్తూ ఉండడం, నేరుగా మీడియా ముందు చేస్తున్న వ్యాఖ్యలు. వాస్తవానికి తాజాగా ఆయన నాటో సదస్సు ముగించుకొని అంకారా నుంచి అమెరికాకు తిరుగు ప్రయాణమైన సందర్భంలో పాత ఎయిర్ ఫోర్స్ విమానాన్నే వాడుతూ ఉన్నారట. కొత్త ఎయిర్ ఫోర్స్ వాడట్లేదట. ఎందుకంటే ఆ కొత్త ఎయిర్ ఫోర్స్ క్షిపణి దాడులు తట్టుకోలేదు అని, అందులో ఉపయోగించినవి ఏవైనా కనుక బలహీనంగా ఉండొచ్చు అని చెబుతూ, అండ్ కొందరు జర్నలిస్టులు కూడా ఆయనతో ప్రయాణించాలంటే భయపడే పరిస్థితి ఉందట, ఎప్పుడు దాడి జరుగుతుందో ఆయన మీద అని. అండ్ అంతేకాదంట, ఆయనతో పాటు ప్రయాణిస్తున్న విలేకరులకు విండో బ్లైండ్స్ పూర్తిగా మూసివేయాలని చెప్పి ఆదేశించారట. నేను నన్ను ఇరాన్ మట్టు పెట్టాలని చూస్తుంది, వాళ్ళ హిట్ లిస్ట్లో నేనే మొదటి స్థానంలో ఉన్నా, నేను పోయానా అంటే నాతో పాటు జర్నలిస్టులు కూడా పోతారు, జాగ్రత్తలు తీసుకోవాలి. నేను పాత ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని వాడుతూ ఉంటే దీన్ని చిలువల పలువలుగా రాసుకుంటూ వస్తారేంది, నేను భద్రత కోసమే, నేను పోతే మీరు పోతారు, లేదు మీకు అంత ప్రాణభయంతో నాతో రావాలన్న భయపడే వాళ్ళంటే జర్నలిజం జాబే మానేసుకోండి అని చెప్పి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ట్రంప్. ఇవి కూడా అంతర్జాతీయ మీడియాలో ప్రధానంగా ప్రచురితమవుతూ వచ్చాయి. అయితే ఈ మొత్తం అన్ని అంశాల మీద వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది అఫీషియల్గా. జెట్ విమానం అత్యంత సురక్షితమైనది, ప్రెసిడెంట్ అధికారిక పర్యటనలకు అవసరమైన అత్యంత అధునాతన రక్షణ సాంకేతిక వ్యవస్థలు అందులో ఉన్నాయి. అయినప్పటికీ విమానాన్ని మార్చడం, ప్రయాణంలో విండోస్ మూసివేయాలని చెప్పడం వంటి చర్యలు రక్షణలో భాగంగా తీసుకున్నవే, అధ్యక్షుడి భద్రతకి ఏమీ ముప్పు పొంచి వేయలేదు అని చెప్పి వాళ్ళు ఏదో ఒక ప్రకటన విడుదల చేశారట. బట్ అమెరికా అధ్యక్షుడిని లేపేయాలని ఇరాన్ టార్గెట్ చాలా బలంగా పెట్టుకుంది అని, ఆ భయం ట్రంప్ను వెంటాడుతూ ఉంది అని న్యూయార్క్ టైమ్స్ లాంటి వాళ్ళు కూడా ప్రధానంగా ఈ వార్తను క్యారీ చేసుకుంటూ వచ్చారు.